విజయవాడ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న టైలర్స్ కుటుంబీకులకు వైద్యులు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విజయవాడ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో పాల్గొన్న టైలర్స్ కుటుంబీకులకు వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. పలు రకాల వైద్య పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు రావాలండి. దృష్టి లోపాలే కాకుండా చత్వారం, తలనొప్పి, నరాల సంబంధించిన బాధలే కాకుండా షుగరు, రక్తపోటు వంటి భయంకర వ్యాధులతో బాధపడుతున్న కంటిలో రెటీనా దెబ్బతిన్న వాళ్ళకి మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని వాడుకుందామండి. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి లేజర్ చికిత్సతో పాటు శుక్లాలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయించి కంట్లో అద్దం వేయించేసి తగు వైద్య సేవలు చేద్దామనగానే రావు గారు వెంటనే స్పందించారు. వెంటనే మన అధ్యక్షులు వారు, టైలరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వారు అందరూ వచ్చేసి ఈ రోజున మీకు సేవ చేయడం భాగ్యం కలిగించారు. ఈ రోజే కాదండి, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ అందరితో ఈ రోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. గడిచిన 3-4 నెలలుగా వేసవి దెబ్బకు విలవిల్లాడిన జనం ఎండలు తగ్గుముఖం పట్టడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వర్షాకాలం హర్షం తెచ్చే మాట ఎంత నిజమో దాంతోపాటు ఎన్నో అంటురోగాల వ్యాప్తికి కూడా కారణమవుతుంది. ముఖ్యంగా వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతే అక్కడ దోమలు వ్యాప్తి చెంది వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వర్షాలు రావడానికి ముందే ఎవరికి వారు తమ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉన్న చోట అపరిశుభ్రత చోటు చేసుకుంటుంది కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటితో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఏ యాక్టుకు వ్యతిరేకంగా ఈ నెల 25న ఆసుపత్రుల బంద్. ఐఎంఏ కోఆర్డినేటర్ డాక్టర్ సమరం వెల్లడి, ప్రజలంతా సహకరించాలని పిలుపు. ₹1 కోటి మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభించిన తూర్పు ఎమ్మెల్యే రవి, ఆగస్టు 15 నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని స్పష్టీకరణ. సమస్యల పరిష్కారం కోరుతూ దశలవారీ ఆందోళనకు సన్నద్ధమైన గ్రామీణ తపాలా ఉద్యోగులు జూలై 10న బంద్కు పిలుపు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్న డివైఈఓ కృష్ణారెడ్డి, ఈ బాధ్యత గుర్తెరగాలని ఉపాధ్యాయులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.